ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దుర్గేష్ గారు ఖచ్చితంగా తీసుకొస్తాం. మీకు న్యాయం పేరు డేటు తప్ప అన్నీ సమానంగా ఉన్నాయి. పేపర్ మిల్ చరిత్ర వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ అండి ఇది. హామీ కూడా ఇవ్వలేదు. లేదండి ఎవరు రాలేదండి. ఎవరు చర్చలు మేము వెళ్ళామండి. మేము పేరు కళ్యాణ్ అండి. నేను ఇదే పేపర్ మిల్లో పరంపర స్కీమ్లో వచ్చిన ఒక ఎంప్లాయీ కొడుకుని. గత 2022 సంవత్సరం జూన్ 21వ తారీఖున మేము ఈ పరంపర స్కీమ్లో అన్నది లోపలికి వచ్చాం. మా తల్లిదండ్రులు సుమారు 40,000 పైచిలుకు మాటతో ఉద్యోగాలు చేసేవారు. మా భవిష్యత్తు ఆలోచించి మాకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి అప్పుడున్న రికగ్నేషన్ యూనియన్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ చౌదరి మాకు జీవితాలు బాగుంటాయని చెప్పి మా తల్లిదండ్రులు మెప్పిపెట్టి మాకు ఈ ఉద్యోగాలన్నీ ఇప్పించారు. ట్రైనింగ్లో ఫస్ట్ మాకు 2 సంవత్సరాలు ట్రైనింగ్ అండి. ఫస్ట్ సంవత్సరం మీకు 13,000 జీతం వస్తుంది, 2వ సంవత్సరం 16,000 జీతం వస్తుంది అని చెప్పి అన్నారు. కానీ 2 సంవత్సరాలు కూడా మాకు 13,000 జీతం రాకపోను 8,500తోనే చేసాము. అది 2.5 సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ ఇంకొక 6 నెలలు స్ట్రైక్ అని చెప్పి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మాకు ఇచ్చిన లెటర్లో అపాయింట్మెంట్ లెటర్ 2 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్, 6 నెలలు ప్రొబేషన్ పీరియడ్. మిల్లి చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా 6 సంవత్సరాలు కూడా ఎవరికి ట్రైనింగ్ జీతం ఇచ్చిన పాపం లేదన్నమాట. ఈ పేపర్ మిల్ చరిత్రలో మాకు ఈ 6 నెలలు కూడా 8,500 జీతం ఇవ్వడమే జరిగింది. ఇప్పుడు ఏంటంటే మా 2 సంవత్సరాలు 6 నెలలు కూడా అయిపోయింది. ప్రొబేషన్ పీరియడ్ కూడా అదే ట్రైనింగ్ శాలరీతో చేసాము. తర్వాత మేము పర్మనెంట్ ఇంకొక ఇల్లును మా పర్మనెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి ఏంటి పరిస్థితి అని చెప్పేసి మేము ప్రవీణ్ చౌదరి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన మీకు ఇప్పుడు కూడా పర్మనెంట్ శాలరీ అసిస్ట్ ఏదైతే రాసామో అది రాదు, మీకు 18,500 19,000 చిల్లరలోనే వస్తుంది అన్నారు. మేమందరం మా కార్మికులందరం కూడా ఏకమయ్యి అతను నిలదీయడం జరిగింది. అతను నిలదీసిన తర్వాత మేనేజ్మెంట్ దగ్గరికి అతను తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడు వారు ఏమన్నారంటే అప్పుడు అగ్రిమెంట్లో ఇలాగే రాసుకున్నారు, మీరు ఏదైనా ఉంటే మీ నాయకుడిని అడగండి, మాకు సంబంధం లేదని చెప్పేసి అప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో పైన వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. ఈ విషయం మా దగ్గర సుమారుగా మేము అంటే ఇందులో పరంపర 1 పరంపర 2లో కింద 2 భాగాల కింద తీసుకోవడం జరిగింది. పరంపర 1లో నేను ఒక భాగుని. మా నాన్నగారు ఉద్యోగం ఈఆర్ఎస్ తీసుకొని ఆయన ఉద్యోగం నాకు ఇచ్చారు. మిగతా పరంపర 2లో బయట నుంచి సుమారుగా 5 లక్షల దగ్గర నుంచి 20 లక్షల వరకు కొన్ని ఉద్యోగులు అయితే ఉన్నారండి. ఇది వాస్తవం. అప్పుడు ఉన్న అధికారం ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కి ఈ ప్రవీణ్ చౌదరి ఇప్పుడు మా బతుకులన్నీ నరి రోడ్డు మీదకి తీసుకొస్తారు. మా డిమాండ్ ఏముందండి? మా డిమాండ్ అంటే ఏం లేదు. మాకు ఎలాగైతే అపాయింట్మెంట్ ఆర్డర్లో SS2 గ్రేడ్ కింద శాలరీలు ఇస్తానన్నారో అవే మాకు కావాలి. మొత్తం 111 మంది బాధ్యులు అండి. మొత్తం 1 and 2 కలుపుని మొత్తం 111 మంది బాధ్యులు. అది ఇది 8వ నెల అండి. అంటే మాకు 2 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పేసి 6 నెలల ప్రొబేషన్ పీరియడ్లో శాలరీ రావాల్సింది మాకు 6 నెలలు కూడా మమ్మల్ని మీరు పలానా రోజున స్ట్రైక్లో పాల్గొన్నారు అందుకని చెప్పేసి మిమ్మల్ని ఎక్స్టెన్షన్ చేయడం అన్నది చెప్పారు. మాకు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అండి
మా ముందోళ్ళు ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్, మా అపాయింట్మెంట్ ఆర్డర్ పక్క పక్కన పెట్టి చూడండి. ఉందా ఎవరి దగ్గరైనా? పక్క పక్కన చెప్తే సేమ్ మ్యాటర్ ఉంటుందండి. మ్యాటర్లో అసలు వేరే చిన్న అక్షరం కూడా పళ్ళు తేడా ఉండదు, అంతా ఒకటే ఉంటుంది. మా వరకు వచ్చేసరికి ఈ చీకటి ఒప్పందంలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ అదంతా మీ మీడియా ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారో వాళ్ళ ద్వారా మాకు న్యాయం చెయ్యాలి. మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారిని ప్రార్థిస్తున్నాం. మాకు మేనేజ్మెంట్ 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం మాకు ఒక స్కీమ్ పెట్టడం జరిగిందండి. అది ఏంటంటే డైరెక్ట్ మ్యాన్ టు మ్యాన్ అన్న స్కీమ్ ఒకటి, 2 ఎంప్లాయీస్ అన్న స్కీమ్ ఒకటి, పరంపర 1, 2 బ్యాచ్ కింద 111 మంది అండి, 56 మంది ఒకటి, 55 మంది ఒకటండి. మొత్తం స్కీమ్ తేవడం జరిగిందండి. అదేంటంటే దగ్గరగా ఎంప్లాయీస్ వాళ్ళ తండ్రి జాబ్లో వదిలేసుకుని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు సర్వీస్ ఉండగా 30 లక్షలు 20 లక్షలు లాస్ పెట్టుకుని వాళ్ళ దగ్గర 2 లక్షలు అమౌంట్ చెల్లించుకుని నష్టం కలిగించుకుని రావడం జరిగిందండి. అలాగే ఓ బ్యాచ్ పరంపర 2 బ్యాచ్ ఏమో దగ్గర 18 లక్షలు 20 లక్షల అమౌంట్ కట్టుకుని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండి కాదండి, పిల్లల మంగళసూత్రాలు కూడా తాకట్లు పెట్టుకుని ఏదో జాబ్ వస్తుంది, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాలని రావడం కూడా జరిగింది. ఎవరు కూడా డబ్బుండి అయితే రాలేదు, అప్పులు చేసి రకరకాలుగా ఏదో లైఫ్ ఉంటుందని రావడం జరిగింది. తీరా చూసి ఇంత కట్టిన తర్వాత మేము ట్రైనింగ్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు వడ్లమూరి శ్రీనివాస్ గారు మాకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. శాలరీస్ మీకు అవసరమైతే వాట్సాప్లో పెడతామండి. డైరెక్ట్ కోరినాగూర్ గారు ఎలా వచ్చిందో మాకు దగ్గర 29 ఏళ్ళు జీతం, 29 ఏళ్ళు జీతం వచ్చి కటింగ్లు పోయి 27 ఏళ్ళు నెట్ వస్తుందని వడ్లమూరి శ్రీనివాస్ గారు లోన్ క్లాసులు చెప్పడం జరిగిందండి. ప్రతి బెనిఫిట్ మీకు వర్తిస్తుందని చెప్పడం జరిగింది. తీరా చూస్తే మాకు ట్రైనీలో పక్కతో పట్టించేసారని 8,000 జీతం, 13,000 రావాల్సింది 8,000 జీతం ఇవ్వడం జరిగిందండి. 2 ఏంటంటే ఇప్పుడు మాకు ట్రైనింగ్ అయిపోయిందండి, ఆర్డర్లు ఇవ్వడం కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు దగ్గర మాకు 29,000 అలా రావాలి, పక్కదారి పట్టించేసి మొత్తం మీకు 18,000 వస్తుందని మమ్మల్ని అన్యాయం చేయడం జరిగింది. ఒకటంటే ఇక్కడ మేము స్ట్రైకులు కూడా చేయడం లేదండి, నిరసన తెలియజేస్తున్నాం. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయమని మీడియా సోదరులకి అలాగే మేనేజ్మెంట్కి మాకు ఎవరి మీద కక్ష లేదు. మాకు న్యాయం మాకు వచ్చింది మేము అడుగుతున్నామండి. జీతాలు మీకు పెంచమంటలేదు, మాకు వచ్చి స్కీమ్ SS2 మాకు ఆ స్కీమ్ కలిగించమని అడుగుతున్నాం. అలాగే మన బొత్తుల బలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సీఎం గారి దగ్గర, డిప్యూటీ సీఎం గారి దగ్గర ఇది ఇండస్ట్రీ లిస్ట్ దగ్గర పెట్టడం జరిగిందండి. అలాగే ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళాం, మాకు సానుకూలంగా స్పందించడం జరిగింది. మాకు అందరూ కూడా బయట సానుకూలంగా మాకు న్యాయం చేయమని మేనేజ్మెంట్ని మీడియా సోదరులని కోరుకుంటున్నాం. మాకు వచ్చేది కల్పించమంటున్నాం SS2 మెయిన్.